ఆగస్టు 17, 18, 19 తారీఖులలో వృషభ రాశి వారు మీ కర్మఫలం అనేది మీకు తిరిగి రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. నమస్కారం అండి అందరికీ. మనలో మన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే డబ్బు నిలవకపోవటం, అలానే ఇక రకరకాల చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి. ఇలాంటి ప్రతి సమస్యకి ఒక మంచి గురువు గారు ఉంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే మాకు తెలిసినటువంటి కొంతమంది కూడా మీరు అంటే ఏవైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ సమస్య మొన్న తీరిపోయింది కదా ఎలా అని అడిగినప్పుడు వారికి నేను సజెస్ట్ చేస్తానన్నమాట. సో అలానే నాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు. వారు మీకు ఏ సమస్యలు వచ్చినా తప్పకుండా మీ జాతకం చూసి మీ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. అలానే ఎక్కువగా డబ్బుని కూడా తీసుకోరండి. జాతకం చెప్పడానికి కూడా చాలా తక్కువ ఖర్చుతోనే మీకుండే సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే సకల సమస్యలకు పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారు చూపించగలుగుతారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం. వీరి సెల్ నెంబర్ వచ్చేసి 7989522212. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం 100% కూడా చేయబడును. ఇప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారు ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి అనేది ఈ రాశి అంటే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా వరకు కూడా వీరి జీవితంలో ఎన్నో కష్టాలను సమస్యలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు. ఎన్నో ఒడిదుడుకులు అనేవి వీరు చూసే ఉన్నారు. కాబట్టి వీరికి కష్టాలు అంటే కొత్తేమీ కాదు అన్నట్లుగా ఉంటాయన్నమాట. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, తట్టుకోలేని సమస్యలు కూడా వీరి జీవితంలో వీరు చూసే ఉన్నారు. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తిని కూడా వీరు కలిగి ఉంటారన్నమాట. వీరి శక్తి అంతా ఇంత కాదన్నమాట. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఖచ్చితంగా కూడా ధైర్యం అనేది ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఏంటంటే వీరి జీవితం చాలా కష్టాలతో ముడిపడి ఉంటుందన్నమాట. వీరి కష్టాలు చూసి కొన్నిసార్లు వీరే అనుకుంటూ ఉంటారు, మాకి ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, అసలు మేము చేసిన తప్పేంటి, తెలిసి మేము ఎవరికి ఏ అన్యాయము కూడా చేయలేదు, అలాంటిది మాకెందుకు ఇన్ని కష్టాలు, మాకెందుకు ఇన్ని సమస్యలు అని అనుకుంటారు. అలానే ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియదు కానీ ఈ జన్మలో ఈ విధంగా చాలా కష్టపడుతూ ఉన్నాము, అలానే ఏ జన్మలో ఏ పాపం చేశామో కానీ ఈ జన్మలో ఇలా పీడిస్తూ ఉంది అని అనుకుంటాం. అది వాస్తవం కూడా. అంటే మనం ఏ జన్మలో చేసింది ఈ జన్మలో తగులుతుందో లేదో మనకు తెలియదు. కానీ కర్మఫలం అనేది ఎలా ఉంటుందంటే మంచి చేసిన వారికి కూడా మంచి ఫలితమే వస్తుంది. కర్మఫలం అనగానే ఇక్కడ చెడ్డగా అనేది ఒక్కటే రాదు. కర్మ అంటే మంచి కర్మ ఉంటుంది, చెడు ఉంటుంది, రెండూ ఉంటాయి. కాబట్టి మనం మంచి చేయాలి అనుకుంటే ఒకరికి మంచి చేయాలి అని ఒకరి మంచి కోరుకుంటే మాత్రం మనకి మంచి ఫలితమే వస్తుంది. ఒకరికి చెడు చేయాలి అని అనుకుంటే మాత్రం మనకి చెడే జరుగుతుంది. అలానే ఒకరి కన్నీటికి కారణమైన వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు అయినా సరే ఒకరి కన్నీటికి కారణం అవ్వకూడదు. ఒకరి బాధకి మనం కారకులం కావద్దు. ఎప్పుడైతే ఒకరి బాధకి కారకులం అవుతామో అప్పుడు మనకి జీవితంలో కష్టాలు అనేవి మొదలవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరి బాధకి మనం కారకులం కావద్దు. ఎప్పుడైనా సరే ఒకరిని మనం బాధ పెట్టొద్దు. తెలిసి ఏ బాధ పెట్టినా, తెలిసి ఎవరిని బాధ పెట్టినా సరే ఆ బాధ అనేది మనకి ఖచ్చితంగా కూడా తగులుతుంది. కాబట్టి అస్సలు ఎవరిని కూడా బాధ పెట్టొద్దు. అయితే ఈ రాశివారు మంచివారు. నిజానికి తెలిసి ఏ అన్యాయము ఎవరికి కూడా చేయరు. ఎవరిని కూడా అస్సలు బాధ పెట్టరు. ఎందుకంటే వీరి మనస్సు అంత సున్నితమైనటువంటిది. వీరి మనస్సు ఎంత సున్నితంగా ఉంటుంది అంటే
ఎప్పుడైనా ఎలాంటి సందర్భంలో అయినా సరే అంటే వీరు సహజంగా మాటలు తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకరు ఒక మాట అంటే పడడానికి వీరు సిద్ధంగా ఉండరు. అంటే వీరొక మాట అంటే వీరిని ఇంకొక మాట అంటారు. అది వీరికి నచ్చదు. కాబట్టి వీరు వీలైనంత మట్టుకి సైలెంట్గా ఉండడానికే ప్రయత్నిస్తారన్నమాట. చాలా సైలెంట్గా ఉంటారు. అయితే వృషభ రాశి వారు మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా మంచి చేసి ఉంటే అది ఈ సమయంలో తిరిగి మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన మంచి మీకే తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వృషభ రాశి వారు మీరు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా మంచి చేసి ఉంటే మీకు ఈ సమయంలో ఇలా మీరు ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో మీకు తిరిగి రాబోతూ ఉంది. కాబట్టి మీకు ఎవరైనా ఏదైనా మంచి చేస్తే ఖచ్చితంగా కూడా ఆ మంచి మీకు తిరిగి వస్తుందన్నమాట. అలానే మీ జీవితంలో మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి పొందబోతూ ఉన్నారు వృషభ రాశివారు. అయితే వృషభ రాశివారు మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. మీరు ఇంకా మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, గురుబలం పెంచుకోవాలి అనుకుంటే మీరు ప్రతి గురువారం గురు గ్రహాన్ని పసుపు రంగు బట్టలు, పసుపు రంగు పువ్వులు, శనగలను నైవేద్యంగా పెట్టి పూజించండి. మీకు గురుబలం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.